మేడం నమస్తే అండి, మీ పేరు? నీరుకొండ శేష్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు మేడం? నేను ఒక ప్రిన్సిపల్గా చేస్తున్నాను. నాకు ఓన్ స్కూల్ ఉందండి. రైట్ మేడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దానికి సంబంధించి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక ప్రిన్సిపల్గా ఈ డిఎస్సి మీద కానీ నారా లోకేష్ మీద వస్తున్న ఆరోపణల మీద కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? సమస్యలు సమర్థులకే వస్తాయండి కదా. ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే మా నాయకుడు సమర్థుడు అని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు లెక్క కదా. డిఎస్సి గురించి మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి సంతకం పెట్టిందే మెగా డిఎస్సి మీద కదా. బాబు గారు దేనికి బ్రాండ్ అంటే చెప్పారు అంటే చేస్తారు, అంతే. చెప్పారు, సంతకం చేస్తారు. ఎలాంటి సిబిటి పద్ధతి ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకమైన సిబిటి పద్ధతి ద్వారా ఆయన మరి 16,347 మంది టీచర్స్ని నియామకం చేస్తూ తద్వారా కేవలం ఉద్యోగాలు కాదండి వాళ్ళకి ఇచ్చింది, టీచర్స్ ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ ది సొసైటీ కదా. అలాంటి 16,347 మంది టీచర్స్ని నియామకం చేస్తున్నారంటే వాళ్ళు కోరుకున్నటువంటి మా నాయకుడైన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కోరుకున్నటువంటి నవ సమాజ నిర్మాణానికి కావాల్సినటువంటి బిల్డర్స్ని ఆల్రెడీ పెట్టేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతూనే ఉంటారు. కొంతకాలానికి మనం చూస్తాం, కొత్త సమాజాన్ని చూస్తాం. ఒకప్పుడు తక్షశిల, నలంద ఇలాంటి విశ్వవిద్యాలయాలకి విదేశీ వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నారు కొన్ని వేల మంది. మరి కాల ప్రభావమో పరిపాలన ప్రభావాలు మనకి తెలియదు, కానీ ప్రస్తుతానికి మన వాళ్ళు విదేశాలు వెళ్ళి చదువుకుంటున్నారు. నారా లోకేష్ గారి హయాంలో మళ్ళా విద్యా వ్యవస్థకి అలాంటి మహర్దశ వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ని షైనింగ్ స్టార్స్ అని చెప్పి వాళ్ళకి వాళ్ళ ప్రతిభని గుర్తించి మెయిన్ ఎడిషన్స్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏనాడన్నా చూసారండి? ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా చూసిందా? గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఒక మెయిన్ ఎడిషన్స్లో న్యూస్ పేపర్స్లో వేయడం అంటే వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేసినట్టు, పిల్లలకు కానివ్వండి వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి ఎంత ఆనందాన్ని కలిగించారు. అది అంతా కూడా ఈయనకి శ్రీరామ రక్ష కదండి. విద్యా వ్యవస్థని సమూలంగా మారుస్తున్నారు. ఈయన చేసే సంస్కరణలు చూస్తుంటే ఒకప్పుడు పివి నరసింహారావు గారు ఆర్థిక వ్యవస్థలో అన్ని సంస్కరణలు చేశారు. అలాంటి గొప్ప నాయకుడిని మేము చూడగలుగుతున్నాం. చూసే దృష్టికోణాన్ని బట్టి నీకు రిజల్ట్ కనబడుతుంది. నువ్వేమో రాజీనామా చేయమంటున్నావు, నీ దృష్టి అలా ఉంది, మా దృష్టి ఇలాగా ఉంది. విద్యా వ్యవస్థను చూడండి ఎంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాడో. ఇవాళ 10th క్లాస్ స్టూడెంట్స్ని మళ్ళీ షైనింగ్ స్టార్స్గా చేయడానికి మిషన్ మార్చ్ అని మొదలుపెట్టారు. అసలు ప్రతి పాఠ్యాంశంలో కూడా 2 స్థాయిల్లో విద్యార్థుల యొక్క 2 స్థాయిల్లో మరి రైజింగ్ స్టార్, షైనింగ్ స్టార్ అని 2 రకాలుగా ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి ఒక మూల్యాంకనం రచించారు. అది చదివితే చాలండి వాళ్ళు. అలాంటి అంత శ్రద్ధ ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లో కూడా కనిపించట్లా. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే కొంచెం నిజంగా చెప్పాలంటే కొంచెం తక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ రాను రాను మారుతోంది, మార్పు మొదలయ్యింది. నాయకుడు మారారు, స్వరం మారింది, తరం మారింది. అలాగే మార్పు కూడా ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇంకా రాను రాను ఎలా అవుతుందంటే గవర్నమెంట్ స్కూల్లో నా బాబు చదువుతున్నాడు అని చెప్పి కాలర్ ఎగరేసుకునే టైము ఒక పేరెంట్కి తీసుకొచ్చే ఇది లోకేష్ గారిలో కనిపిస్తుందండి. నాకు పోస్టులకు పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, డబ్బులకు కూడా 10 నుంచి 15 లక్షలకి పోస్టులు అమ్ముకున్నారు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి దీని మీద. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా అయితే నీట్ ఎగ్జామ్కి సంబంధించి అవకతవకలు జరిగిన విషయంలో ఆయన ఏ విధంగా అయితే రాజీనామా చేశారో, నారా లోకేష్ కూడా అదే విధంగా రాజీనామా చేయాలనే డిమాండ్ రేపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గుంటగాడిని అక్కలాగా కాచుకుని కూర్చుంటారు, ఎప్పుడు ఏమొస్తుందో ఒక బండి వేద్దామని చెప్పి. వాళ్ళ నైజం అది, వాళ్ళ పార్టీ అది, వాళ్ళ నాయకుడు నేర్పించారు అది. కానీ మా నాయకుడు మాకేం నేర్పిస్తాడంటే వేసిన ప్రతి రాయిని పునాదిరాలుగా మార్చుకుని ఎదగాలని చెప్తారు. మాకు సంక్షోభం వచ్చిన చోటే అవకాశాలను ఎదుర్కోమని చెప్తారు. ఆ పులి గడుపున పులే పడుతుందండి. ఇట్లాంటి వాటికి భయపడే రకం కాదు నారా లోకేష్ గారు. ఖచ్చితంగా సమాధానం చెప్తారు. నీట్లో ఒకవేళ ఏదైనా జరిగి ఉండొచ్చు, రాజీనామా చేసి ఉండొచ్చు, కానీ మాకు ఇక్కడ ఈయన చేసిన దాంట్లో చూపించమనండి ప్రూఫ్ చూపిస్తే వీళ్ళు అడగక ముందే రాజీనామా చేసేంత సత్యత ఈయన గారికి ఉంది. ఎంత సత్యత హృదయాలు అంటే హిందీలో ఒక సామెత ఉంది, సత్య దిల్ మే సాహెబ్ రాజీ అని చెప్పి. వాళ్ళు ఆయన వస్తున్నారంటే ఆయన ఆగమనం మొదలైందో లేదో రాత్రే వర్షం పడిపోయింది. ఎల్నినో ప్రభావం చేత మనమంతా ఈ ఉక్కపోతలో అల్లాడిపోతుంటే ఆయన అక్కడ మొదలవ్వకముందు ఇక్కడ వర్షం పడింది. సత్యవంతులైన నాయకులండి మా నాయకులు. అంటే రాష్ట్రంలో ఉన్న జెన్జీ కానీ ఈరోజు యూత్ ఎవరైతే మాట్లాడుకున్న కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా నారా లోకేష్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు యూత్ నారా లోకేష్ నమ్ముతున్నారా, లేదంటే నారా లోకేష్ అవినీతి చేశాడంటే నమ్ముతున్నారంటారు? అసలు ఏం చెప్తారు? నమ్మరండి. ఎందుకు నమ్ముతారు? వాళ్ళు చదువుకోవట్లేదా?
చదువుకొని వాళ్ళు మూర్ఖులైతే మాత్రమే నారా లోకేష్ని రాజీనామా చేయమని చెప్తారు. చూపించాలి. మనం ఒకరిని తప్పు చేస్తున్నాము అంటున్నామంటే నోటికి వచ్చినట్టు మాట్లాడితే సరిపోదండి. మాట కంటే అక్కడ రుజువు కనపడాలి. రుజువును చూపించమనండి. అప్పుడు మేమే అడుగుతాం, ముందు కార్యకర్తలు కానీ లేదంటే ప్రజలుగా కూడా ముందే మేము రాజీనామా చేయమని చెప్తాం. ఆయన తండ్రి అధినాయకుడు అలాంటి విషయాలు నేర్పరు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్ని కేసులు వేసాడండి? ఒక్కటి ప్రూవ్ చేసుకోగలిగారు. 53 రోజులు జైల్లో పెట్టారు. ఏం చేశారు? అదంతా కాకి గోల తప్పించి సత్యత అనేది అందులో లేదు. అంటే ఈరోజు విద్యాశాఖ కానీ ఐటీ శాఖ కానీ 2 శాఖలను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు నారా లోకేష్ గారు. 2 సంవత్సరాల నుంచి ఎలాంటి మార్పులు వచ్చినాయి అంటారు? 2 శాఖల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారంటారు నారా లోకేష్? మార్పులు అంటే మామూలుగా మార్పులు రాలేదండి. కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ అంటే ప్రపంచం ఇటువైపు చూసేలాగా తీర్చిదిద్దేంత కెపాసిటీ మా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్కి ఉంది. ఒక్కసారి కమిట్ అయ్యారంటే తగ్గేదే లేదన్నట్టు పోరాడుతూనే ఉంటారు. వెనకాల మమ్మల్ని పరిగెట్టిస్తూనే ఉంటారు. అయితే సంతృప్తిగా ఉన్నారంటారా ఈయన పాలన పట్ల, కూటమి పాలన పట్ల? అందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఎంత సంతృప్తిగా ఉన్నారంటే ఇవాళ మొన్న రిజల్ట్లో 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. బట్ నెక్స్ట్ టైం 100% వస్తుంది. ఈ 11 పంగనామాలు కూడా మిగిలిన 0. థ్యాంక్ యూ. వెల్కమ్.